జలాధార్ జలహారతి ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 1300 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు ఉన్న 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని ట్యాంక్స్లో కూడా ఈ పుడిక తీయడము, అట్లాగే గట్టు ఇవన్నీ ఉంటే రిపేర్ చేయడము, అలాగే దానికి వచ్చే కెనాల్స్ అయితే ఉన్నాయో వాటర్ ఫీడర్ కెనాల్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో ఈసారి వాటర్ ముమ్మరంగా నింపి గ్రౌండ్ వాటర్ని గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -6 ఈ 6 మీటర్ నుంచి 3 మీటర్ పరిధిలోనే గ్రౌండ్ వాటర్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే చూస్తే ఇచ్చిన వర్క్స్ అన్నీ మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపుగా 23 కోట్ల వర్క్స్ ఇప్పటికే శాంక్షన్ తీసుకొని ముమ్మరంగా అందరి ఉపాధి హామీ వేజెస్ లేబర్స్తో కలిసి మనం ఈ పని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మూలపాడు నగరవనము అట్లాగే బటర్ఫ్లై పార్క్లో వరకు పర్యవేక్షణ చేయడం జరిగింది. నిన్నే వర్షం వచ్చింది కాబట్టి చాలా మంచిగా ఉంది. చాలా ఆనందంగా వేజ్ సీకర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ జలాధార్ గురించి అంటే వాళ్ళు చేస్తున్న పని ద్వారా ఏం ఇంప్రూవ్ అవుతూ ఉంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మనకు కేవలం వేజ్కే కాదు దీనివల్ల మన పర్యావరణం, మన ప్రకృతి, మన భూగర్భ జలాలు పెంపొందించుతాయనే ఒక అవగాహన వాళ్ళకు ఉంది. అది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మన జిల్లాలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్లో ఫుల్ ఫిల్లింగ్ కెపాసిటీ వచ్చి 10.4 టీఎంసీ, ఇప్పటికీ 5.5 టీఎంసీ ఉంది. అంటే సమ్మర్ కాబట్టి అంత ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే సమ్మర్ మాన్సూన్ సీజన్లో మనలో ఉన్న అన్ని మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ని 100% నింపి 10.4 టీఎంసీ చేసుకోవడం ఒక లక్ష్యం అయితే, భూగర్భ జలాలని పెంపొందించి మనలో ఈ పచ్చదనం గ్రీనరీ పెంచుకోవడము, అట్లాగే ఈ అన్ని కెనాల్స్ ఉన్నాయి ఏదైతే క్యాస్కేడింగ్ ట్యాంక్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాని గ్రౌండ్ వాటర్లో అలాగే వాటర్ కన్జర్వేషన్స్లో అట్లాగే గ్రీనరీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా నంబర్ 1గా నిలపడానికి కృషి చేస్తాము. దీనికి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎంజీ ఎనర్జీస్ డిపార్ట్మెంటు అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు ఎప్పటికప్పుడు పచ్చదనం గురించి, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రం గురించి, మొక్కలు నాటడం గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, స్వచ్ఛత గురించి మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తున్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాని ఇటు పర్యావరణ పరిరక్షణ అవ్వచ్చు, ఇటు గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ అవ్వచ్చు, ఇటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కావచ్చు, అట్లాగే అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంచడానికి టీం ఎన్టీఆర్ డిస్టిక్ అహర్నిశం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జలహారతి జలాధార్ కార్యక్రమం కింద దాదాపుగా 1300 వర్క్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ అన్నిటికీ ముఖ్యంగా ఎంజీ ఎనర్జీస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో 10.4 టీఎంసీ అంత వాటర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 5.5 టీఎంసీ ఉంది. ఈ వచ్చే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో ఇవన్నీ 100% నింపి జలహారతి జలాధార్ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ పెంపొందించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే ఆల్రెడీ ముమ్మరంగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర క్యాస్కేడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 34 క్యాస్కేడ్స్, దాదాపుగా 300 క్యాస్కేడ్ ట్యాంక్స్ను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కెనాల్ని, ఫీడర్ కెనాల్ని, అదే ప్రతి ఒక్క ఎగ్జిట్ కెనాల్ని కూడా క్లియర్ చేసి క్యాస్కేడ్ ట్యాంక్స్ని కూడా ఒకరికొకటి అనుసంధానం చేసి వచ్చే నీళ్ళని ప్రాపర్గా మనము దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ నింపాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ప్రీ మాన్సూన్లో -6 మీటరు, పోస్ట్ మాన్సూన్లో +3 మీటరు ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము టీం ఎన్టీఆర్ డిస్టిక్ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇటు ఎంజీ ఎనర్జీస్ డిపార్ట్మెంటు, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరి సహకారంతో పనులు చాలా ముమ్మరంగా కోఆర్డినేట్గా జరుగుతూ ఉంది. అలాగే అన్నమయ్యలో చేసిన ఆ జలాధార్ జలహారతి కార్యక్రమం పైలట్ తీసుకొని మన జిల్లాలో కూడా మండల్ లెవెల్లో అలాగే విలేజ్ లెవెల్ వాటర్ రిసోర్స్ పర్సన్స్ అలాగే వాటర్ మేనేజ్మెంట్ కమిటీని పెట్టుకొని ఆ అందరి కమిటీలో అనుసంధానం చేసుకొని పనిచేస్తున్నారు. ఈ ప్రిపరేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్లో కంపల్సరీగా ఎన్టీఆర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ సేఫ్ అలాగే గ్రౌండ్ వాటర్ స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ పచ్చదనం అయితేనేంటి, అలాగే గ్రౌండ్ వాటర్ ప్రొటెక్షన్ అయితేనేంటి, అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుందని మనం భావిస్తున్నాము. దీని ద్వారా మనకు వెల్త్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవుతుంది, అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటుందని భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ అనుసంధానంతో చేస్తున్న ఈ పనికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాలు ముమ్మరంగా చేసుకుంటూ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు ఇచ్చిన ఆదేశాలు అలాగే మార్గదర్శనాల మేరకు ఎన్టీఆర్ జిల్లాని ఈ డెవలప్మెంట్లో ముందంజలో ఉంచుతూ పర్యావరణ పరిరక్షణలో కూడా నంబర్ 1గా నిలపడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది.